श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। रामगुणाभिराम रघुराम पराक्रम भीम जानकी राम प्रपन्न राम बुधरंजित नाम सुधाम राम श्रीराम दुरंत दुर्भर विराम निष्काम यटंसु भक्ति मनसा गुरुपादमुलाश्रयं पुमा मुदमुन पारिजात तरुमूलमुనందు అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు చెప్పిను రామ భక్తులను వదలక బ్రోచుచుండవు ఘనువాయుతనూజుని దీతిరాజు నీయదను దళనోటి భక్తి కుమతి గురుపాదములాశ్రయం పుమా. ఇప్పుడు 2025 సంవత్సరం మార్చి 30 తారీఖు లోపల నుంచే పరిస్థితులన్నీ మారిపోయినాయి. మరి యుద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల కలహాలు, తండ్రి బిడ్డల కలహాలు, మరి చేసే ఉద్యోగం చోట కలహాలు, దేశ విదేశాల్లో యుద్ధాలు, ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. ఇట్లా ఉంటే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా జాతకం బాగలేదు, నాకు ఎప్పుడు ఈ బాధలు పోతాయి, నా జాతకం ఏమిటి అని ప్రతి వాళ్ళు కూడా జాతకాలు అడుగుతున్నారు, చెబుతున్నాం. ఎన్ని చెప్పినా బాధలు పెరుగుతున్నాయి. ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అనేది నేను ముందుగానే జనవరి నెలలోనే చెప్పాను. ముందు చాలా ఘోరాతి ఘోరాలు రాబోతున్నాయి. షడ్గ్రహ కూటమి రాబోతోంది. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఈ సంవత్సరం పాపగ్రహాల యొక్క అధికారం ఎక్కువగా ఉన్నది. అందరూ ఇబ్బందులు పడతారు, జాగ్రత్త పడండి అని నేను ముందుగా చెబితే, మాస ఫలాలు చెప్పమంటే ఎందుకయ్యా ఇదంతా చెబుతావు, మాకు అవసరమైంది చెప్పు, ఇవన్నీ ఎవరికి కావాలి అని కొంతమంది నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, మంచి అనేది చెబుతాం కానీ చెడు అనేది మాత్రం చెప్పం. చెడు ఉంటే దాన్ని పోగొట్టుకునే మార్గం చెబుతాం కానీ చెడు వచ్చే మార్గం చెప్పాం. దాన్ని వికటంగా కొంతమంది మాట్లాడారు. సరే, నాకు అనవసరం లేని పంచాంగంలో ఎవరి రాసులు ఎట్లా ఉన్నాయి ఇవి చెప్పాను. ఎన్ని చేసినా, జాతకాలు చూసినా, జాతకాల్లో దానికి తగినటువంటి దోషాల కోసం పూజలు చేసినా కష్టాలు మాత్రం పోవట్లా. ఇది ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే, ఒక్క ఉదాహరణ చెబుతా. మనకు వచ్చేది నెలకు ఒక 50,000 వస్తుంది అనుకోండి. ఒక నెలలో 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు పెట్టాం. అప్పుడు ఈ 2 లక్షల రూపాయలు కొన్ని నెలలు తీరిస్తే కానీ సంవత్సరానికి కూడా తీరుస్తామో లేదో అర్థం కాదు. అట్లా ఇబ్బంది పడటం సహజమేగా. అదేవిధంగా విదేశాల్లో యుద్ధాలు వచ్చినాయి. ఆ యుద్ధాలు వచ్చినప్పుడు ఏమైంది, విపరీతమైన ఖర్చు వచ్చింది. అన్ని దేశాలు సహకారం చేసినాయి. అందువల్ల ప్రతి వస్తువు మీద విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఈ రేట్లు పెరిగితే అందరికీ అది అవసరం, ఇబ్బంది అయింది. ఇప్పుడు గ్యాస్ పెరుగుతోంది, అట్లాగే పెట్రోల్ పెరుగుతోంది, డీజిల్ పెరుగుతోంది, మరి కరెంటు బండ్లు వచ్చినాయి, కరెంటు కూడా పెరుగుతోంది. ఇది నిత్యావసర వస్తువుల్లో
మరి ఏ వస్తువు మన ఇంటికి చేరాలన్నా ఎక్కడ పండిన పంట అక్కడే ఉంది కదా, ఇంకో చోటికి పోవాలి. అవి రావాలంటే లగేజీ ఖర్చులు ఉన్నాయి. ఇట్లా ప్రతి వస్తువు పెరిగింది. దీనికి తోడు విపరీతమైన వరదలు 2 నెలల పాటు. ఒక రోజంటూ ఖాళీ లేకుండా, ఒకరోజు ఖాళీ ఉన్నా ఇంకో రోజు బాగా పగలు లేకపోతే రాత్రి, రాత్రి లేకపోతే పగలు, ఈ విధంగా విపరీతమైన వర్షాలు, వరదలు. దీనివల్ల బీభత్సం అంతా కుళ్ళిపోయి, కొన్ని జీవరాశులు నీళ్ళలో పడి చచ్చిపోయి, నదులు పొంగిపోయి, దీనివల్ల రకరకాలైన వ్యాధులు వచ్చి, దోమకాటు పెరిగి, మరి తిండి వరకే కష్టంగా ఉంది. ఇప్పుడు ప్రైవేటుగా పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు, బజార్లో బండి పెట్టి టిఫిన్ బండి వేస్తాడు. ఈ వర్షానికి వేసినా అమ్ముడు పోదు. అమ్ముడు పోతేనే అసలు కూడా జాలదు, మొత్తం అమ్ముడు పోవట్లేదు, మొత్తం దిబ్బలా బారేసుకుంటున్నారు. ఇట్లా కొంత నష్టం జరుగుతుంది కాదండి. ఎక్కడో టిఫిన్ చేస్తే ఎవరికో వాంతులో విరోచనాలు వచ్చినాయి, బలాంతో టిఫిన్ చేస్తే వచ్చిందని ఎప్పటికైనా మొత్తం బంద్, హోటల్తో సహా బంద్. ఇట్లా అయితే ఏమవుతుంది, డాక్టర్లు ఏం చెబుతున్నారు, వండినట్లు ఇంట్లోనే వేడి ఆహారం తినండి, కాచిన నీళ్లు తాగండి, ఇట్లా చెబుతూ ఉంటే తిండి తింటే ఖర్చు కంటే వ్యాధికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంటి యజమానికి వ్యాధి వస్తే వాడి ఇంట్లో కూర్చుంటే వాడి సంపాదన లేకపోతే ఇంకా ఖర్చు పెరుగుతుంది. ఇట్లా రకరకాలైన బాధలు పడ్డాం. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మనకు ఒక్క దుర్గుణం ఉంది. మనకంటే పైవాడిని చూసి మనం ఎట్లా బాగుపడతాం, వాడికంటే మనం ముందుకు ఎట్లా పెడతాం, ఇది ఒక ఆలోచన. అనుకుంటే అయ్యే పనే కాదు. ఎవడైనా సరే బాగుండాలి అనుకుంటే మనకంటే తక్కువ వాడిని చూసి అయ్యో వాడికంటే మనం బాగున్నాం, మనంతుంటూ ఒక పూటన వాడి వెళదాం అనే ఉద్దేశం మనకు కావాలి. ఇప్పుడు అట్లా లేదు. ప్రతివాడికి మనకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళలాగా మనం కావాలి, మనం ఎక్కువ సంపాదించుకోవాలి, బాగా ముందుకెళ్ళాలి. ఇట్లాంటి కోరిక వల్ల అందరూ నష్టపడుతున్నారు. అదే కాదు, ఒక ఉద్యోగి ఉన్నాడు, ఒక పెద్ద ఒక కంపెనీ ఏదో వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడు గుమస్తా, వాడికి నెల జీతం మొత్తం ఇవ్వరు, నెల 15 రోజులు అయిన తర్వాత ఇస్తారు. ఆ నెల 15 రోజులు అయిన తర్వాత కూడా 20 రోజులు జీతం ఇస్తారు. పోయిన నెల 15 రోజులు, ఈ నెల 15 రోజులు, 30 రోజులు జీతం ఆపుకుంటాడు. ఇట్లా జీతం ఆపుతూ 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 ఒక 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు జీతం ఆపుతాడు. తీరా జీతం ఇవ్వయా, నీ ఇష్టమైతే ఉండు లేకపోతే పోవయా అంటాడు. పోదా అంటే 5 నెలలు, 6 నెలల జీతం రావాలి, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడని వీడు ఎదురు చూస్తాడు. చివరికి ఏం చేస్తాడు, వేరే కంపెనీ పెడతాడు, ఇంతమందిని ఎగ్గొట్టేస్తాడు, వీళ్ళ డబ్బులు మొత్తం మిగుల్చుకుంటాడు. ఈ విధంగా దురాగతంగా సంపాదిస్తున్నారు. సంపాదించేవాళ్ళు దుర్మార్గంగా సంపాదిస్తున్నారు. మరి నెల జీతానికి పనిచేసి కష్టపడేవాడు, వాడికి జీతాలు రాక ఉద్యోగం పోయి ఎట్లా బతకాలి, ఇట్లాంటి పరిస్థితులన్నీ వచ్చినాయి. ఇవన్నీ పాపం కాదా? మనకంటే చిన్నవాడు, వాడికి వచ్చే జీతం నెల చాలదు, వాడి జీతం అగ్గొడితే వాడు ఏం చేయలేరు, వాడి ఉద్యోగం పోయింది, మళ్ళీ ఉద్యోగం ఎత్తుకు ఉండేప్పుడు నెల 2 నెలలు పడుతుంది, వాడు ఏడుపు కొడుతుంది, వాడి పిల్లల ఏడుపు కొడుతుంది. మరి అంతా కూడా నువ్వేమన్నా బాగుపడతావు, బాగుపడవు. ఇట్లాంటి పాపం అందరికీ చుట్టుకుంది. మరి ప్రతి చోట ఇదే సమస్య, ఎవరికి వాళ్ళకి స్వార్థం. ఈ స్వార్థం ఇట్లా పెరిగి పెరిగి బంగారం కొనాలి, ప్రతి వాళ్ళు బంగారం కొంటున్నారు, బంగారం విపరీతంగా పెరిగింది. ఇట్లా తయారైపోవడం చేత చాలా బాధలు ఎక్కువైనాయి, అనారోగ్యాలు ఎక్కువైనాయి, మనశ్శాంతి లేకుండా పోయింది. ఇది ఎట్లా పోతుంది, ఎవరికి వాళ్ళకి అది బాధ. తర్వాత
కంపెనీ ఎత్తేసేసి వీళ్ళ నిలగొట్టి వేరే కంపెనీ పెడదామంటే మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ నువ్వు కొత్త వ్యాపారం పెట్టంగానే పాతవాళ్ళ లాంటి వాళ్ళు పనిచేసేవాళ్ళు నీకు దొరకరు. నీ వ్యాపారం కుంటుపడుతుంది. ఇట్లా సమస్యలు ఎక్కువైపోయి ప్రతి వాళ్ళు కూడా చాలా బాధలు పడుతున్నారు. ఒకప్పుడు మా తాతలు, మా ముత్తాతల దగ్గర నుంచి ఇప్పుడు వ్యాసుడు భాగవతం రాశాడు. దాన్ని తెలుగులోకి పోతన గారు రాశాడు. ఆ పోతన భాగవతంలో కొన్ని ఉన్నాయి. గ్రహశాంతులు చేసినా పోనివి కొన్ని పోతాయి. ఎట్లా అంటే కృష్ణ జననం పారాయణ చేస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. మరి రుక్మిణీ కళ్యాణం పారాయణ చేస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. ప్రహ్లాద చరిత్ర పారాయణ చేస్తే పెద్దవాళ్ళు చేసినటువంటి మహాపాపాలు మొత్తం నశించిపోతాయి. వాళ్ళు మోక్షానికి పోతారు. వాళ్ళు పోతారు, మనం మోక్షానికి పోతాం. ఇంకా గజేంద్ర మోక్షం ఉంది. మనం చేసుకున్న పాపకర్మంతో ఏదో రకమైన కుటుంబ బాధలు ఎక్కువైపోయి సంపాదించినా చాలక, ఎంత సంపాదించినా ఎవరికి మనశ్శాంతి ఇంట్లో లేకుండా బాగా సంపాదించి అందరినీ పోషించే వాడికే బాధలు కలుగుతున్నాయి. పీక్కు తింటున్నారు. ఇటువంటి బాధలన్నీ పోవటానికి గజేంద్ర మోక్షం అనేది ఉంటుంది. అది పారాయణ చేసేవాళ్ళు. ఇది మా తాత ముత్తాతల దగ్గర నుంచి పారాయణ చేస్తున్నారు. నేను 2003లో మరి అప్పటికే చాలా బాధలు పడ్డాను. యాక్సిడెంట్లు అయినాయి, ఆపరేషన్లు అయినాయి. ఈ టైంలో నా రెండో కొడుకు 2003 సంవత్సరంలో పోయినాడు. పోయినప్పుడు వాళ్ళందరిలో ఆఖరి పిల్లవాడు, మంచి విద్యావంతుడు, నాకంటే గొప్ప, ఇప్పుడు నాకున్న విద్య కంటే వాడి గొప్ప విద్య మరి 23 ఏళ్ళకే వచ్చింది. వాడిని ఈరోజు కూడా మర్చిపోలేను. ఇప్పుడు కూడా ఏదైనా చెబుతుంటే వాడి పేరు ఎత్తితే మనస్సు ఇదివరకు చాలా బాధపడేది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాహారి, రుణం తీర్చుకున్నాడు, వెళ్ళిపోయినాడు. వాడికి నీ రుణము, నాకు వాడి రుణం అయిపోయింది అనేటువంటి స్థితికి వచ్చాను. ఎందుకంటే 80 సంవత్సరాలు వచ్చింది, చివరి దశకు వచ్చాను. ఇక చివరి దశ. ఈ దశలో కొడుకు కోసమో, కుటుంబం కోసమో, డబ్బుల కోసమో బాధపడటం కాదు. ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే ఎప్పుడు కూడా దైవ సాన్నిధ్యం చేరాలి, దైవాన్ని పూజించాలి. దానివల్ల మన బాధలు పోతాయనే ఉద్దేశంతో 2003 నుంచి గజేంద్ర మోక్షం పారాయణ చేయటం మొదలుపెట్టా. ఇప్పుడు నా ఆస్తి మొత్తం పిల్లలకి రాసేసా. నాకెవరు రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. రూపాయి కాదు, ఒరే బయటికి పోయి ఏదైనా కూరగాయలు తెచ్చిపెట్టరా అంటే తెచ్చిపెట్టే దిక్కు లేరు. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఎట్లా బతకాలి? ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేసిన తర్వాత ఇవాళ నాకు బతుకు తిరుగు మార్గం వచ్చింది. 80 ఏళ్ళు వచ్చినా నాకు ఏ దిగులు లేదు. ఎందుకంటే కావాల్సిన వస్తున్నాయి. ఎవరిని చేయిదా పడగాల్సిన పని లేదు. నా జీవితం మొత్తం ఇట్లాగే ఉంది. ఎవరికన్నా పెట్టా కానీ ఇట్లా చేజాపరా, అట్లాంటి పరిస్థితి వస్తుందేమనుకున్నా. మరి గజేంద్ర మోక్షం పారాయణ చేసిన తర్వాత అంతా అయిపోయింది. ఇక నా పని అయిపోయింది. ఎవరు నన్ను చూసేవాళ్ళు లేరు. 2003లో ఎట్లా బతకాలి? చివరికి నేనేం దొంగతనం చేయలేను, ఎవరిని మోసం చేయలేను, అడుక్కొని తిందాం అనుకున్నా. కానీ అది లేకుండా ఇవాళ మార్గం భగవంతుడు ఇచ్చాడు. నేను బతుకుతున్నాను, నాకే బాధ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 25 నుంచి 27 వరకు, 2025 నుంచి 2027 వరకు కూడా గ్రహస్థితులు పూర్తిగా బాగాలేవు. అందువల్ల జనానికి బాధలు ఎక్కువ అవుతున్నాయి. ఈ బాధలు పోవాలంటే గజేంద్ర మోక్షం ఒక్కటే మార్గం అనే ఉద్దేశంతో ఈ గజేంద్ర మోక్షం మీరు చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని పదాలు మరి సప్తశతి అని పారాయణ ఉంది. దాంట్లో భార్యాం రక్షతు భైరవీం అని ఉంది. నా భార్యని రక్షించమని అర్థం.
వాడు అక్షరం పొరపాటు పడి భార్యాం భక్షతు భైరవేమన్నాడు, నా భార్యని తినన్నాడు, అమ్మవారు తినేసింది. అట్లా కొన్ని కఠిన పదాలు ఉంటాయి. కాబట్టి దీంతో కూడా పోతన గారు రాసిన భాగవతంలో కూడా కఠిన పదాలు ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయంటే, అమ్మవారు విష్ణుమూర్తి వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నావని అడగటం ఒక పద్యం ఉంది. అడిగేదనని కడువని జనునడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్ వెడనెడ సిరిముడి తడబడ నడుగిడు తిరిమ నడుగిడు నెడలనుంది. మరి ఇట్లాంటి పదాలు చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి ఇవి అందరి వల్ల కాదు. మీకు కావాలంటే ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేసుకుంటే మీకు ఏ బాధలు ఉన్నా కూడా పోతాయి. 40 రోజులు లేకపోతే 21 రోజులు లేకపోతే 11 రోజులు చేయించుకోవడం మంచిది. దీనికి తగినంత ద్రవ్యాన్ని ఇచ్చి చేయించుకుంటే మీకు ఎప్పుడు ఫలితం వస్తుంది. గుళ్ళోకి పోయినప్పుడు కనీసం కానుకో, కొబ్బరికాయో, పండ్లో ఏవో తీసుకెళ్తాం. అట్లాగే అటువంటి పారాయణకు కూడా కొంత ఇచ్చి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా చేసుకుంటే మీకు అందరికీ బాగుంటుంది. ఇది ఈ గజేంద్ర మోక్షం 60 పద్యాలు చాలా కష్టమైనవి, అందరూ చేయలేరు. మొత్తం నేను చెప్పినా కూడా అందరికీ కూడా వినటానికి విసుగ్గా ఉంటుంది. కాబట్టి చాలా వరకు కుదించి ముఖ్యమైనవి, అర్థం వచ్చేవి, అది ఏమిటి విశేషం కథ తెలిసే పద్యాల వరకు చెబుతాను. గజేంద్ర మోక్షం చెప్పుకుందాం. అందులో ఈ కార్తీక మాసం చాలా విశేషమైన రోజులు. ఈ రోజుల్లో ఒక 40 రోజులు గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకుంటే అన్ని రకాల బాధలు పోతాయి, దేశంలో క్షోభ పోతుంది, మరి ఉద్యోగం పోయిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, బతుకు తిరిగిన వాళ్ళు తెరువు లేని వాళ్ళకి బతుకు తిరిగి వస్తుంది, కలహాలు పూర్తిగా పోతాయి, శత్రుత్వాలు పోతాయి. మొదలు పెడుతున్నాను. శ్రీమన్నామ పయోదశ్యామ ధరాభృల్లలామ జగదభిరామ రామా జనకామ మహోద్ధామ గుణస్థో మధామ దశరథరామా అన్యాలోకన భీకరం రుచితా శానీక పానేకములు వన్యే బంబులు కొన్ని మత్తతనులై ప్రజా విహారాగతో ధన్యత్వంబుల భూరి భూధరధరి ద్వారంబులందుండి సౌజన్య క్రీడల నీరుగాలివడి ఘాసారావగాహార్థమ ఈ ఏనుగు అడవిలో శాకాహారి ఏనుగు, మాంసాహారి కాదు. అందరికీ కూడా మంచిదానిగా, అందరి మేలు కోరేదానిగా అడవిలో ఉండే మృగాలన్నీ కూడా ఆ ఏనుగును పూజించేవి, ఏనుగు దగ్గర చెప్పినట్లు వినేవి. అయితే ఏనుగు గనక కోపం వస్తే పెద్ద పెద్ద వృక్షాలు కూడా తొండంతో అట్లా మేలేసి కదిలిచ్చి వేళ్లతో సహా ఊడబేకి ఆ చెట్లు కూడా నేలకేసి కొడుతుంది. ఎవరు బతకరు, దుమ్ము రేగిపోతుంది, కొండరాళ్ళు కూడా పడిపోతాయి, దుల్లొచ్చేస్తుంది. అటువంటి ఏనుగ ఆడ ఏనుగులతో కలిసి యవ్వనంలో ఆనందంగా బయలుదేరినాయి కొన్ని ఆడ ఏనుగులు, ఒక ఏనుగ, మగ ఏనుగ. ఈ వెళ్ళేటప్పుడు మొత్తం దుమ్ము రేగిపోతుంది, ఎక్కడెక్కడ జీవరాశులు పారిపోయినాయి. మరి సింహం ఏనుగ మెదడు తింటుందంటారు. అటువంటి సింహానికి కూడా భయం పుట్టింది. ఎందుకంటే ఏనుగ విజృంభిస్తే ఏ జీవరాశి కూడా తట్టుకోలేదు. అన్నీ పోయి ఎక్కడో దాక్కున్నాయి, ఆనందంగా ఆడుకుంటున్నాయి మగ ఏనుగ ఆడ ఏనుగలు. మనం కూడా మగవాళ్ళు కూడా ఇప్పుడు ఆడ మనిషి మగ మనిషి పెళ్ళయిన తర్వాత భార్యాభర్త ఇద్దరు కూడా విహారయాత్రకి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఎంతో ఆనందంగా ఏవేవో వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. అట్లా ఏనుగా, మగ ఏనుగా, ఆడ ఏనుగులు అన్నీ అమ్మడబడ్డాయి. మరి అట్లా ఆనందంగా వెళుతూ ఉండగా దారిలో
ఒక చెరువు కనపడ్డది. ఈ మోగ ఏనుగ చెరువులో దిగినాయి. దాంతోపాటు ఆడ ఏనుగులు కూడా బయలుదేరినాయి, మొత్తం చెరువులో దిగినాయి. నీళ్లు తొండంతో పీల్చి మరి బాగా కిందికి ఫ్రెషర్గా వదిలి నీరంతా కూడా కలుషితం చేసి ఆడుకొని ఏనుగుల గందరగోళం చెరువంతా చేసినాయి. ఆ టైంలో ఎక్కడ చూసినా ఆగమాగంగా ఉంది. అటగా అంచంగరణీ విభుండునవ పుల్లాం భోజకల్హాదమున్ నటదిందీవరవాదమున్ కమట మీనగ్రాహ దుర్వారమున్ వటహింతాళల సాల సాల సుమనోవల్లి కుటీ తీరమున్ చెటులో దూతమరాళ చక్రవక సంచారంబుగా సారమున్. ఏనుగులన్నీ కూడా ఇష్టానుసారంగా తిరిగి ఆ చెరువులో ఆటలాడుతూ ఉండగా చెరువులో మొసళ్ళు ఉంటాయి. ఒక మొసలు వచ్చి ఈ ఏనుగ కాలు పట్టుకుంది. ఈ ఏనుగు ఎట్లా ఉందంటే బాగా బలంగా ఉంది. అసలు పెద్ద పెద్ద చెట్లే నా దగ్గర బతకలేదు, ఇదేవైతే నా కాలు పట్టుకుంది అని గట్టిగా లాగి ఇసిరి కొట్టింది. ఇసిరి కొడితే కాలే పోయింది, కానీ మొసలు మాత్రం వదలలే. కాలంతా కూడా నొప్పి చేసింది. వడిదప్పించి కరీంద్రుడు నిరుదకరం వెత్తి వ్రేజ నీరాటంబున్ బొడబడగినట్లు జలముల కడిబడి వట్టి పూర్వ పదయుగళంబులు. కాలుతో ఇసిరి కొడితే కాలు పట్టుకొని ఉంది, మొసలి వదల్లా, ఇంకా తిప్పలపడది. కరిదిగొచ్చు మకరి సరిసికి కరిదరికి మకరిదిగుచు గరి కరి వెరయను కరికి మకరికి గరి భరమన ఇట్ల తలకు తల బటుల దరి పడన్. ఏనుగ ఇసిరి కొడుతోంది, మొసల బట్టు లాగుతోంది, ఏనుగు ఒడ్డు లాగుతోంది, మళ్ళీ మొసలు లోపల లాగుతోంది. ఇక కొన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు గడిచింది. ఈ ఆడ ఏనుగులు చూసి 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 ఇది అయిపోయింది. తిండి లేదు, నీళ్ళు లేవు, ఆహారం లేదు. ఈ మొగ ఏనుగ శుష్కించిపోయింది, ముసిల్ది అయిపోయింది, కళ్ళలన్నీ కూడా కరిగిపోయినాయి, ఎముకలు బయటపడ్డాయి. ఈ ఆడ ఏనుగులు చూసినాయి. ఎప్పుడు కూడా వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆడ మనిషి కూడా మగవాడి మీద చీదర పుడుతుంది దానికి. అంతకుముందు మాత్రం మగవాడు కావాలి, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మగవాడు ఆడ మనిషికి అవసరం లేదు. చీదరించుకుంది. ఈ ఆడ ఏనుగులన్నీ కూడా ఎటు అటు వెళ్ళిపోయినాయి. మకరితో ఓడబోరు మాతంగ విభుని నొక్కరుని దించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే గుంజరీయూదంబు మగలు తగులుగా రెమవుగవలకును జీవనంబుదనకు జీవనం వయ్యుంట నలవు చరమునంత కక్కి మకరముప్పెదస్య మతే బమల్లమ్ము బహుళ పక్ష సీత భానుపగిది. ఇప్పుడు కూడా ఏనుగా ముసలు ఎట్టా ఉందో, మగ ఏనుగా ఆడ ఏనుగా ఎట్టా ఉన్నాయి, బాగా బలంగా. మరి యవ్వనంలో ఆడ ఏనుగుకి ఉపయోగపడినంత కాలం కూడా వెంబడబడ్డాయి. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. మగవాడు బాగా సంపాదించినప్పుడు, బాగా డబ్బులు ఉన్నప్పుడు, వాడికి దానికి ఏది కావాలన్నా ఇచ్చినంతసేపు మొగుడు కావాలి. తర్వాత ఆ మగవాడి దగ్గర డబ్బులు లేకపోతే పోరా అని వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోవటం. ఇప్పుడు జనం కూడా చేస్తున్న పని అదే. అయితే ధర్మం ఏమిటంటే, యవ్వనంలో పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగేటప్పటికీ ఆడ మనిషికి మగ మనిషికి కూడా శక్తి తగ్గుతుంది, కష్టం పెరుగుతుంది, ఈ పిల్లల్ని పోషించే భారం పెరుగుతుంది, వచ్చే ఆదాయం చాలదు. ఇద్దరు ఉండగా అయితే జలసా ఖర్చు పెట్టుకున్నారు. తను తినాలి, మొగుడు తినాలి, భార్య తినాలి, పిల్లలు తినాలి, పిల్లలకు గుడ్డలు కావాలి, పిల్లలు చదువు కావాలి. మరి తల్లిదండ్రులు కూడా వీళ్ళని అట్లా పెంచితేగా వీళ్ళు కూడా పిల్లల్ని పెంచాల్సి వచ్చింది. వచ్చే ఆదాయం చాలటలేదు,
కోరికలేమో ఎక్కువ అవుతున్నాయి. ఇట్లా ఎక్కువ ఇచ్చి వీడు బతికిరాడు. ఒకప్పుడు గంజి పోసుకు తిన్నా కూడా మొగుడు పెళ్ళాం ఎవరికి వాళ్ళు ఉండకుండా, ఎవరిష్టానుసారంగా తిరగబడకుండా ఒకళ్ళకొకళ్ళకు కలిసి కట్టుబాటుగా ఉన్నారు. ఆడమనిషి ఇట్లా ఉండడానికి కారణం ఏమిటంటే అన్నం తింటే ఏమీ కాదండి, ఆహారం వరకు ఇబ్బంది లేదు, లేకపోతే ఎవరైనా పెడతారు. ఇప్పుడు ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందండి, ఆదాయం బాగా వచ్చిందండి, మరి ఆ రోజునేంటి డిన్నర్, వీళ్ళందరికీ కూడా ఏమిటంటే అందరూ హోటల్కి పోతారు. ఇక తాగటం, మందు తాగటం. ముందు విందది, తర్వాత మందు అవుతుంది. ఈ మందు మనిషికి రోగాన్ని పెంచుతుంది. ఈ వచ్చే ఆదాయం తాగటానికి మొదలుపెట్టేప్పుడు ఏ మూల చాలదు. వీడు తాగుబోతే ఎప్పుడైతే అయినాడో ఆడ మనిషి మగవాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. వాడి దారిని వాడు ఇంకో దాన్ని తీసుకెళ్తాడు. ఈ విధానం ఈమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు. మరి ఎవరు చూస్తారు వీళ్ళని? ముసలాళ్ళు చేతనంత వరకు చూస్తారు. చివరికి వచ్చేప్పటికి వాళ్ళ పిల్లల్ని అనాథ శరణాలయాల్లో ఉంచుతున్నారు. ఇంకా లేకపోతే తల్లిదండ్రులు కూడా అనాథ శరణాలయాల్లో పడిస్తున్నారు. మరి కుటుంబ కలహాలు ఇవే అంటాను. ఇట్లాంటి కుటుంబ కలహాలు ఎక్కువైపోయి బాధపడటం జరుగుతుంది. ఈ కుటుంబ కలహాలకి, భార్యాభర్తల ప్రతికూలతకి ఈ గజేంద్ర మోక్షం బాగా పనిచేస్తుంది. ఎట్లా ఈ మొసలి బాధ ఎట్లా పోవాలి? మొసలెవరు? చేసుకున్న పెళ్ళాం కాకుండా ఇంకో తెచ్చి వేధించినట్లే వేధిస్తోంది మొసలంటే. మరి భార్యాభర్తలని ఎడబాపేది మొసలి. మగవాడు ఇంట్లో ఉన్న భార్యను వదిలిపెట్టి పరస్త్రీ వ్యామోహమే మొసలి కింద లెక్క వేయాలి. అది వదలటంలే. ఎట్లా వదిలించుకోవాలి? పాదద్వంద్వము నీలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబుం పరిమార్చి బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనరతన్ క్రీడించు యోగేంద్ర మర్యాదన్ నక్రమ విక్రమిను చగరి పాదాక్రాంత నిర్వక్రమయే. అడవిలో పులులు, సింహాలు, మొసళ్ళు, ఏనుగలు, మరి రకరకాలైన జీవరాశులు, పాములు, తేళ్లు, మండ్రగబ్బలు, మరి కొండ చెరువులు ఎన్నో ఉంటాయి. అట్లాంటి చోట్ల తపస్సు చేసుకునే వాళ్ళు కూడా అడవిలో ఉంటారు. ఆ తపస్సు చేసుకునే వాళ్ళని చూసి ఏనుగు అనుకుంటోంది, వాళ్ళు గాలి స్తంభింపజేసి సంవత్సరాల పాటు అట్లాగే కూర్చుంటున్నారు. ఒంటి మీద పాములు బాకినా, చీమలు బాకినా, మట్టి వచ్చబడ్డా, ఆకులు వచ్చబడ్డా ఏమి తెలియకుండా అట్లా కూర్చుంటున్నారు. దేవుడు ఎక్కడున్నాడో వాళ్ళు వెతుకుతున్నారు, నేను తెలుసుకోలేకపోయినాను అని రెండు కాళ్ళు గట్టిగా నేలకి బిగించి మునీశ్వరులు ఎట్లా తపస్సు చేస్తున్నారో బలవంతా కూడగట్టి ఒక్కసారి ఆ నదిలో నుంచి ఆ మొసల్ని వదిలించుకోవాలని గట్టిగా ఆ చెరువులోంచి ఒక్క అడుగు ముందుకేసింది. కానీ అది ఎంత బలంగా అడుగు ముందుకేసిందో దానికి 10 రెట్లు బలంగా మొసలి మళ్ళీ లోపల లాగింది. అట్లా అయ్యేటప్పటికీ అలయక సొలయక వేసట నొలయక కరిమకరి తోడను దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ బురొక్క 1000 సంవత్సరములు. మిగతా ఆడ ఏనుగులన్నీ వెళ్ళిపోయినాయి. అప్పుడు తను అనుకుంటోంది, ఇదే ఒక పెద్ద ప్రపంచం, ఈ ఆడ ఏనుగులతో నా జీవితం ఆనందంగా గడుస్తుంది అనుకున్నాను. ఏమైంది? ఎంతసేపు ఒక్క క్షణభంగురం ఈ నదిలో ఆడాం, ఇంతలోగా మొసలు పట్టుకుంది, నన్ను పిక్కుతుంటోంది. ఆడ ఏనుగులన్నీ ఎవరి దారిలో ఆడిపోయినాయి. ఇక నా సంగతి ఏమిటి? నాకెవరు తోడు? ఎవరు తోడులేరే.
నేను ఒక్కడిని లాగుతున్నాను. ఆ ఆడ ఏనుగులు కూడా కలిసి వచ్చేలా అయితే ముసలిని తప్పించుకునేదాన్నేమో. చేయలే. నాతో అవసరం తీర్చుకున్నారు అందరూ. నా అవసరం తీరిపోయింది. నన్ను పలకరించే వాళ్ళు ఎవరు లేరు. నన్ను ఒడ్డున వేసేవాళ్ళు ఎవరు లేరు. ఇక నా గతి ఏమిటి? పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో బెక్కేండ్లు పోరాడి సంసిదిలంబై తనలావుబై వైరి బలముంజించి మిథ్యా మనోరథమింకేటికి దీనిగల్వ సరిపోరంజాలరాదంచు సవ్యధమయీ ఇట్లను పూర్వ పుణ్యబల దివ్యజ్ఞాన సంపత్తితో ఇక నేనేమీ చేయలేను. నా శక్తి అంతా అయిపోయింది. నా శక్తి ఉన్నంతకాలం నన్ను వాడుకున్నారు. నా శక్తి అయిపోయిన తర్వాత అందరూ వదిలేశారు. నన్ను రక్షించేవాళ్ళు ఎవరు? ఏ రూపంబున దీనిగల్తు ఇతమీ దేవేల్పు జింతింతు ఎవ్వారింజీరుదు ఎవరంటమిక ఇవారి ప్రచారోత్తమం వారిం పొందగు వారలెవ్వరఖిల వ్యాపార పారాయణులు లేరే మృక్కెదా దిక్కుమాలిన మొరాలింపన్ర పుణ్యాత్మకులు. ఎవరైనా పుణ్యాత్ములు, పుణ్యం అనేది చేసేటువంటి వాళ్ళు ఎవరైనా గనక ఉంటే నన్నొచ్చి రక్షించాలి. నేను ప్రార్థిస్తున్నాను. నాతో అవసరం తీర్చుకున్న వాళ్ళందరూ నన్ను వదిలేశారు. ఎవరైనా పుణ్యం చేసుకునేవాళ్ళు, అయ్యో పాపం అనేవాళ్ళు, నేను బాధపడుతున్నాను అనేవాళ్ళు ఎవరైనా నన్ను రక్షించాలి. నానానేకపయూధముల్ వనములో నన్ పెద్ద కాలంబు సన్మానింపందశలక్ష కోటి కరణీనాదుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందన రసాంతఛాయలందుండలేకి నీరాశ ఇటేల వచ్చిది భయం బెట్లో గదే ఈశ్వరా. నేను అడవిలో అనేక సంవత్సరాలు 1,00,00,000 కోటి 10 లక్షల కోట్ల జీవరాశులన్నీ నన్ను పట్టుకొని నాతో బతికినాయి. నేను ఎట్లా చెబితే అట్లా విన్నాయి. ఇప్పుడు నేను పిలిస్తే పలికే దిక్కులేరు. ఏమిటి నా పరిస్థితి అని ఈ విధంగా దుఃఖపడుతూ ఎవ్వని చేజనించు జగమెవ్వనిలో పలనుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానయైన వాడెవ్వడు వారినా ఆత్మభువనీశ్వరునే శరణంబు వేడదం. దేవుడనేవాడు ఉన్నాడు అని మాత్రం వింటున్నా. దేవుణ్ణి అందరూ పూజిస్తున్నారు, కానీ ఎవరికీ కనపడలా. కనపడకపోయినా కూడా మనకు అవసరం వచ్చినప్పుడు అవసరాలు తీరుస్తున్నాడు. అట్లాంటి దేవుడు నాకు అవసరం తీర్చాలని కోరుకుంటున్నా. ఒక పరి జగములు వెలినడి ఒక పరి లోపలికి గునుచును భయముతానయి సకలార్ధ సాక్షియగునయ్య కలంకుని ఆత్మమూలు నర్దిందలతం. జనాన్ని చంపుతున్నాడు, పుట్టిస్తున్నాడు, మళ్ళీ చంపుతున్నాడు, పుట్టిస్తున్నాడు. అనేక జన్మలు ఎత్తుతున్నాం. ఇవన్నీ కూడా ఆయనే చేస్తున్నాడంటారు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పెంజీగటిగవ్వల ఎవ్వండే కాకృతి వెలుగునతని సేవింతున్. ఇంత 1,00,000 కోట్ల జనాల్ని, మరి 84 లక్షల జీవరాశుల్ని పుట్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, పెంచుతున్నాడు, మళ్ళీ ముంచుతున్నాడు. ఆయన ఎవరు? ఆయన కోసం నేను ప్రార్థిస్తున్నాను. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వరి దివ్య పదము వాడు దిక్కు నాకు. మునులైన వాళ్ళు, మంచివాళ్ళు అనేక మంది ఆయన్ని ప్రార్థిస్తే వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చాట. ఆయన్ని నేను ఎన్ని ప్రార్థించినా అసలు పలకటం లేదు, లావుక్కింతయు లేదు. ధైర్యము విలోలంబయ్యే
ప్రాణంబులను తావు తప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శ్రమం వయడిను నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక. శరీరం మొత్తం సృష్టించిపోయింది, లావు తగ్గిపోయినా సన్నబడిపోయినా ఎట్టా ఉన్నాను? యవ్వనంలో మరి 5 ఏనుగుల లావు ఉన్నా. ఇప్పుడు ఎట్లా ఉన్నాను? పుట్టిన పిల్ల ఏనుగులాగా తయారైపోయినా. ఈ పరిస్థితులు ఏంటి? ఇట్లా ఉండడానికి కారణం ఏంటి? నా శరీరం అంతా కూడా శుష్కించిపోయింది, కండలు కరిగిపోయినాయి, ఎముకలు కూడా మరి ఎముకల్లో శక్తి కూడా తగ్గిపోయింది, ఎముకలు కూడా నొప్పులు వస్తున్నాయి, బతికే పరిస్థితి లేదు, మరి ఆయాసం వస్తోంది, గాలి పీల్చుకోలేకపోతున్నా, మాట రావటం లేదు, నిన్ను కేకేద్దామంటే నా వల్ల కావటం లేదు. ఆ మొసల్ని లాగే సంగతి ఎట్లా ఉంచు, మొసల్ని వదిలించుకునే పరిస్థితి ఎట్లా ఉంచు, నా ప్రాణం ఉంటుందో పోతుందో అనే పరిస్థితిలో ఉన్నాను. ఏమిటి నా పరిస్థితి? ఓ కమలాప్తయో వరదయో ప్రతిపక్ష వివక్ష దూర కుయ్యో కవియో వంద్య సుగుణోత్తమయో శరణాగతమరాన్మోకహయో మునీశ్వర మనోహర యో విపుల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్నుగావవే. నేను నిన్ను శరణు వేడుతున్నా, కానీ ఆ కోరిక నిన్ను వేరేటువంటి శక్తి కూడా అయిపోయింది. నోట్లోంచి మాట రావట్లే, గాలి పీల్చుకొని రాబోతున్నా. ఈ గాలి పోయిందంటే నా ప్రాణం పోతుంది. నా ప్రాణం పోయే లోపల నువ్వు వస్తావా? నన్ను రక్షిస్తావా? నన్ను బతికిస్తావా? నేను బతకడమా? నన్ను చంపుతావా? ఏం చేస్తావయ్యా అని అనేక విధాల ఏనుగు ప్రార్థించింది. అప్పుడు అలవైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగుణాపన్న ప్రసన్నుండు విక్వల నాగేంద్రమో పాహి పాహియన కుయ్యాళి నూటి సంరంభిజయి. కింద పడిపోయే పరిస్థితి వచ్చిన తర్వాత మరి ఆయన ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠపురంలో వనంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఆడుకుంటున్నట్ట కటికలు లేచాడు, పరిగెత్తున్నాడు. ఇట్ట పరిగెత్తుండగా అమ్మవారు ఏంటి ఇట్ట పరిగెత్తున్నాడు అని చూచింది. గబగబా వెళుతున్నాడు ఆయన. ఒంటి మీద గుడ్డ జారిపోతోంది, కాలికి అడ్డం పడుతోంది, బోర్ల పడబోతున్నాడు, మళ్ళీ గుడ్డ పైకి తీసుకుంటున్నాడు, పరిగెత్తుతున్నాడు. అసలు ఈ పరిగెత్తే లోపలే ఎక్కడ పడతాడో, ఏ కాలు ఇరుగుతుందో, ఏ చెయ్యి ఇరుగుతుందో, ఏమవుతుందో అని అంత భయంగా పరిగెత్తున్నాడు. అట్లా వెళుతూ ఉంటే ఆ అమ్మవారు చూసింది. ఏంది ఇట్లా వెళుతున్నాడు? అడిగేదననికడు వడిజను నలిగిన తన మగడు నుడుగడన నడయుడుకును వేడ నెల సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలను. అడుగుదామా? ఎక్కడికయ్యా, ఏమైందయ్యా చెప్పడు. ఈ మగవాళ్ళకి ఇది అలవాటు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు, మనం చెప్పిన మాట వినరు. ఏమిటి పరిగెత్తడం అని అమ్మవారు విష్ణుమూర్తి వెనకాడితే అమ్మవారు పరిగెత్తుతోంది. వెనకాడితే శంఖం, చక్రం, గద, పద్మం, కౌమోదికి ఇవన్నీ కూడా వరుసగా వెంబడబడి వెళుతూ ఉన్నారు. ఆయన సేవకులంతా వెళుతున్నారు. ఆకాశంలో 33 కోట్ల దేవతలంతా కూడా ఆ పరిగెత్తడం చూస్తున్నారు. అరుగో శ్రీ మహావిష్ణువు వాళ్ళ పరివారం అంతా వెళుతున్నారు. నారద మహాముని దగ్గర నుంచి వాళ్ళని స్మరించి ఎప్పుడు దర్శనంగా శ్రీ మహావిష్ణువు పరివారం అంతా కూడా దర్శనమిస్తున్నారు. మన జన్మ తరించిపోతోంది అని వాళ్ళంతా కూడా దండం పెట్టుకుంటున్నారట.
అట్లా ఆ విధంగా పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటే అప్పుడు ఏమీ చెప్పటం లేదు, గబగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అట్లా వెళ్ళటంలోనే ఆ విష్ణుమూర్తికి బాగా కోపం వచ్చింది. ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది. ఆ ఏనుగు భీమంబై భీమంబై తలదుంచి ప్రాణముల బాపెంజక్రమా శుక్రియము హేమక్ష్మాధర దేహము జహితవన్యేవేంద్ర సందోహమున్ గామక్రోధనగేహమున్ గరటి రక్తస్రావగాహంబు నిశ్చీమోత్సాహము వీతగాహము జయశ్రీమోహమున్ గ్రాహమున్. విష్ణుమూర్తి ఆ చక్రం వెలిగిచ్చాడు, గిర్రం తిప్పాడు, ఒక్కసారి వదిలాడు. ఆ చక్రం పోయి ఆ మొసలి తలకాయ ఖండించింది. ఆ బాధ పోయింది. ఆ విష్ణుమూర్తి ఆ ఏనుగుని చేయవేసి తాకంగానే పూర్వపు శక్తి వచ్చింది. మళ్ళీ ఆడ ఏనుగులు ఎక్కడున్నాయి, ఎప్పుడు పోదాం అనే పరిస్థితి వచ్చి ఆ విష్ణుమూర్తి కాళ్ళ మీద పడి ఏనుగ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని, ఇక నాకేమవుతాయా, నీవు నన్ను నీలో చేర్చుకొని దండం పెట్టిందట. అప్పుడు ఆయన అన్నాడు, అప్పుడే కాలేదు, ఇంకా జీవితం కొన్నాళ్ళు గడవాలి, నువ్వు మళ్ళీ అడవిలో రాజుగా ఉండాలి, చివరికి నువ్వు నా వాహనం అవుతావని చెప్పగానే చాలా సంతోషపడ్డది. తర్వాత మిగతా మొసళ్ళన్నీ కూడా పక్కకు పోయి దాక్కున్నాయి. మరి ఎప్పుడైతే విష్ణుమూర్తి ఆ మొసలిని ఖండించాడు, ఆయన ప్రాణం విష్ణువులో ఆ మొసలి ప్రాణం విష్ణుమూర్తిలో ఏకమై లోపలికి పోయింది. విష్ణుమూర్తిలో కలిసిపోయింది ఆ మొసలి ప్రాణి. మరి ఆ టైంలో దుర్మార్గులకేమో లోపల కడుపులో ఆవేదన కలిగింది. ఆ ఆవేదన ఎటువంటి ఆవేదన అంటే కడుపులో మంటలు, ఎక్కడలేని ఆవేదన, తట్టుకోలేని బాధ కలిగిందిట. మంచి వాళ్ళకి విపరీతమైన ఆనందం కలిగిందిట. అది కాకుండా మరి చల్లటి గాలి వచ్చిందిట, మంచి పుష్పవర్షం కురిసిందిట, నదులన్నీ పొంగినయిట, ఉప్పొంగినయిట. దేవతలంతా కూడా ఆనందించారట. అందరూ కూడా ప్రార్థించారట. ఎట్లా ప్రార్థించారు? కర్మతంత్రుడగుచు కమలాక్షు గొల్చుచు నోభయ నియత వృత్తి నుండనేని చెడును కర్మమెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి చెడదు. ఎవరైనా సరే తను, తన భార్య, తన పిల్లలు, తన తల్లిదండ్రులు, తన చుట్టూ ఉన్న పరివారం, వాళ్ళకెవరికీ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ, ధర్మంగా సంపాదించుకుంటూ, ధర్మ రక్షణ చేస్తూ, ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా ప్రవర్తిస్తూ, ఎప్పుడూ కూడా ప్రతిరోజు తన కర్మ, పురాకృత కర్మ ఏదైనా ఉంటే దానిని అనుభవిస్తూ, మంచి కర్మ కానీ చెడు కర్మ కానీ అనుభవిస్తూ, జీవితం మొత్తం ఆ పరమేశ్వరుణ్ణి, ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఎవరైతే ఉంటారో, చెడుగరులు హరులు ధనములు చెడుదులు నిజ సతులు సుతులు చెడు చెనటులకును జడకమును నెర సుగుణులకు జడని పదార్థములు విష్ణు సేవా నిరతులు. మనల్ని అనేక మంది దుర్మార్గులు హింసిస్తారు, కానీ దాంతో మనం చెడిపోవట్లే. కొన్నాళ్ళు మనల్ని వేధిస్తారు, తర్వాత వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. అట్లాగే మరి మనం మాత్రం ఎప్పుడు కూడా ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనని ఎప్పుడు కూడా ఆ శ్రీ మహావిష్ణువు, ఆ భగవంతుడు రక్షిస్తాట. దీనులగు యాలింపను దీనుల రక్షింప మేలు దీవన పొందను దీనావన నీ గొప్పను దీనపరాధీన దేవదేవ మహేశ. దిక్కులేని వాళ్ళని, దీనులైన వాళ్ళని, బతకటం చేతగాని వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆయన ప్రార్థిస్తే వాళ్ళకి ఏమీ లోటు లేకుండా చూస్తాడని గజేంద్ర మోక్షంలో ఉంది. గజరాజ మోక్షణంబును
నిజముగా పఠించునట్టి నియత ఆత్మనకు గజరాజవరదుడిచ్చును గజ తురగ చందనములు కైవల్యంబుల్. రోజు 2 పూట్ల ఈ గజేంద్ర మోక్షాన్ని పారాయణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ పరమేశ్వరుడు ఏనుగని పోషించడం అంటే కాదు, కష్టంట. మరియు కొడుకును కానీ వాడిని పోషిస్తుంటే వాడిని చేయకుండా కూర్చున్నారే, నిన్ను ఏనుగుని కట్టువేసుకున్నాను అంటారు. ఏనుగు తేలికైంది కాదు, చచ్చినా లక్షే బతికినా లక్ష ఏనుగా. అంత విశేషమైంది ఏనుగా. ఏనుగుతో మాత్రం పోషించకూడదు, మనిషిని మాట్లాడకూడదు. తిరిగేవాడిని ఏనుగు అంటున్నారు, తప్పది. మరి ఆ ఏనుగ ఆఖరికి చర్మం కానీ, ఆఖరికి ఏనుగకు ఉండేటువంటి ఎముకలు కానీ అన్నీ ఉపయోగపడేవి. అటువంటి గజేంద్ర మోక్షాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది, ధనాలు, ఆయుధాలు, మరి వాహనాలు అన్నీ వస్తాయి. జీవితంలో లోటు లేకుండా అన్నీ రావటమే కాక మోక్షాన్ని కూడా ఇస్తారట. అయితే అటువంటి గజేంద్ర మోక్షం మొత్తం సుమారు 60 పద్యాల పైన ఉన్నాయి. ఇవన్నీ చెబుతూ ఉంటే వినటం చాలాసేపు పడుతుంది, విసుగ్గా ఉంటుంది. ముఖ్యమైన దాన్నే చెప్పాను నేను ఇప్పుడు, అంతవరకే చేశాను. కానీ దీన్ని పూర్తిగా నమ్మకంగా వినండి, 1-4 సార్లు వినండి. ఇది ఎటువంటిదో తెలుసుకోండి, మీకు పారాయణ చేయించుకోండి, మీకు అన్ని విధాలా మంచిది. 2025వ సంవత్సరం అక్టోబర్ నెల, గురువు అక్టోబర్ 18 నుంచి గురువు మారుతున్నాడు. ఈ గురువు మరి కర్కాటకంలోకి వస్తున్నాడు. ఈ కర్కాటకంలోకి వచ్చినటువంటి గురువు వల్ల చాలా ఇబ్బందులు, కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో మాత్రం చాలా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రాశి వాళ్ళ ఇబ్బందులు చెప్పడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు వల్ల చాలా ఇబ్బందులు, కష్టాలు రావడానికి బాగా అవకాశం కనబడుతుంది. సరిగా చెప్పాలి అంటే శని నవంబర్ 27 వరకు కూడా పూర్తిగా బాగాలేడు. ఈ బాగాలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వాళ్ళకి చాలా కష్టాలు, అనవసరమైన దండగమారి ఖర్చులు, అనారోగ్య సమస్యలు, మరి అనవసరమైనటువంటి తగాదాలు, గొడవలు, సమస్యలు రావడానికి బాగా ఎక్కువగా కనబడుతుంది. ఈ మిథున రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి.